హాయ్ అండి, దిస్ ఇస్ సరిత. వెల్కమ్ టు సరితాస్ కిచెన్. ఈరోజు కర్రీ స్పెషల్ వచ్చేసి దోసకాయ టమాటా ఎండు చేపల కూర చేస్తున్నాను. ముందుగా కళాయిలోకి ఆయిల్ తీసుకున్నాక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి వేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక 2 నిమిషాలు ఈ ఉల్లిగడ్డలు కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఎండు చేపలు వేస్తున్నాను. ఎండు చేపల్ని శుభ్రంగా ఒక 3-4 సార్లు కడగాలండి. చిన్న ఇసుక అలాంటి ఇబ్బంది ఏమీ తగలకుండా జాగ్రత్తగా ఒక 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్తో పాటే కొద్దిసేపు ఒక 2 నిమిషాల పాటు ఎండు చేపలను కూడా మగ్గనిస్తే కొద్దిగా నీసు వాసన కూడా రాకుండా ఉంటుందండి. ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మంట మరి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు 2 రెమ్మలు చాలండి. ఇప్పుడు మిశ్రమాన్నంతా కొద్ది అటు ఇటు కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమంలోకి ముందుగా దోసకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి ముక్కలన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి అంతా కలిపేసినాక ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత అట్లా ఒక్కసారి కర్రీ అంతా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి నేను టమాటా ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఎటు కూడా కలపకుండా మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు. చూసారుగా 5 నిమిషాల తర్వాత ఇలా మొత్తం టమాటా దోసకాయ అన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి. మొత్తం అంతా కూడా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర,
ఈ మిశ్రమాన్ని అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, మన టమాటా దోసకాయ ఎండు చేపల కూర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.